అమృతం. దేవతలు రాక్షసులు చాలా కష్టపడి పాల సముద్రంలో మందర పర్వతాన్ని చిలికితే పుట్టింది. అలాంటిది ఫ్రీగా ఆదివారం సాయంత్రం 8 టీవీలో వచ్చేస్తే దాని వాల్యూ అర్థమవుతుందో చెప్పండి? అస్సలు అర్థం కాదు కదా. కానీ ఇప్పుడు కామెడీ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయిన ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా కామెడీ చేసిన సీరియల్ వాల్యూ అందరికీ తెలిసిందే. అమృతం టీవీలో టెలికాస్ట్ అయిన టైంలో అదొక కల్ట్ క్లాసిక్గా మరి ఒక జనరేషన్కి టాప్ ఫేవరెట్ షో అయిపోతుంది. ఎవరైనా అనుకున్నారో చెప్పండి? బట్ వాట్ మేక్స్ అమృతం సో స్పెషల్? ఒక కామెడీ సీరియల్, అందులోనూ తెలుగు టీవీ సీరియల్. అసలు అందులో అంత గొప్పగా ఏముంది? ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే. అమృతం అంటే జస్ట్ కామెడీయేనా? అసలు ఎందుకు అమృతానికి ఇంత క్రేజ్? ఎందుకు ఇంత కల్ట్ ఫాలోయింగ్? ఇన్ని ఇయర్స్ అయినా మళ్ళీ అలాంటి సీరియల్ తెలుగులో ఎందుకు రాలేదు? ఆ క్యారెక్టర్స్ని మళ్ళీ ఎవరు ఎందుకు రీక్రియేట్ చేయలేకపోయారు? అసలు ఆ క్యారెక్టర్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? లెట్స్ ఫైండ్ దట్ ఇన్ దిస్ వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు మూన్లైట్ థాట్స్. స్టోరీ ఆఫ్ అమృతం. అమృతరావు బోబో అనే కుక్క బిస్కెట్ల కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ఆ జాబ్ పోవడంతో తన ఫ్రెండ్ ఆంజనేయులతో కలిసి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అంతే స్టోరీ, ఇంకేం లేదు. నిజంగానే ఇంకేం లేదు. బట్ అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ జర్నీ, ఆ క్యారెక్టర్స్, ఆ ఎపిసోడ్స్, వాళ్ళు పడే పాటలు, వాళ్ళు వేసే ప్లాన్లు. అద్భుతం అనే మాట సరిపోతే అదే వాడచ్చు, కానీ అది చాలదు. అది అద్భుతాన్ని మించింది ఇంకేదో. అది నేను చెప్పాలా? అయినా అమృతం చూడడం తెలుగు వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సో ఫస్ట్ వీడియో టైటిల్లో చెప్పినట్టు లెట్స్ డిస్కస్ ద క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అది చూద్దాం. ఫస్ట్, ఇచ్చాపురపు అమృతరావు అలియాస్ అమృతం. మంచితనాన్ని నిలబెట్టి నిండుగా చారల చొక్కా నల్ల ప్యాంటు వేసి ఒక కళ్ళజోడు పెడితే అదేనండి మన అమృతరావు. అమృతం అంటే నాకు గుర్తొచ్చేదైతే ఆశావాదం, నిజాయితీ, ఇంకా అమాయకత్వం. సో ఫస్ట్ ఆశావాదం, పాజిటివ్ థింకింగ్. అప్పటి వరకు తను చేస్తున్న జాబు సడన్గా పోతే ఎవరన్నా ఏం చేస్తారు? అందరూ ఏడుస్తారు, కొందరు నిరాశలో కూరుకుపోయి డిప్రెషన్లో వెళ్ళిపోతారు. కానీ అమృతం ఈ రెండూ చేయలేదు. ఏడవబోయి ఆగిపోతాడు. వెంటనే ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఆలోచించి ఆగిపోడు, ఆగిపోకుండా ఉండడానికి ఆలోచించి అంటే ఇమీడియట్గా హోటల్ స్టార్ట్ చేస్తాడని చెప్తున్నాను అనమాట. పాజిటివ్ థింకింగ్ ఎంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి? కష్టం వచ్చినప్పుడు ఆగిపోతే కష్టం పోదు, ఆ కష్టాన్ని దాటిపోతే పోతుంది అమృతరావు. నెక్స్ట్, నిజాయితీ, హానెస్టీ. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి అంటారు, కానీ అమృతం అబద్ధం చెప్తే అమృతం కూడా నమ్మడు. ఎందుకంటే అమృతం మాటల కంటే ముందే అతని కళ్ళు నిజాన్ని టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి. అమృతం బాడీ లాంగ్వేజ్లో సిన్సియారిటీ అలాంటిది. అప్పాజీ వేసే పెనాల్టీలని, పెనం మీద వేసి ఇవ్వాల్సిన పెసరట్లని తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు తప్ప ఎప్పుడూ తప్పు చేయడు. గోటితో పోయేదాన్ని గొట్టల దాకైనా తెచ్చుకుంటాడు, కానీ సర్వం చేసిన ఎంత పెద్ద తప్పునైనా క్షమించే గొప్ప గుండె కలిగిన మనిషి సార్ మన అమృతం. చైనా నుంచి హాఫ్ రేటు కోల్డ్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటే 2 లారీలు తెప్పించి బర్డ్ ఫ్లూకి బలవడం, రబ్బర్ బాలాజీతో చెత్త నుంచి సీరియల్ తీయడం, మామయ్య గారి మెప్పు కోసం పడే తిప్పలు, అంజీ ఐడియాల వల్ల, అప్పాజీ డిక్టేటర్షిప్ వల్ల ఎన్ని కష్టాలు పడినా అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అని ప్రశాంతంగా బతికేయడం, ఇవన్నీ అమాయకత్వం కాకపోతే ఏంటి చెప్పండి? మోసం చేసే వాళ్ళ చేతిలో మోసపోయి ఇదిగో చూడండి ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీరు అయినా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు సార్ మన అమృతరావు. నా జీవితమే నా సందేశం, అమృతరావు బాబా. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే క్యారెక్టర్ జస్ట్ ఒక క్యారెక్టర్ కాదు. హీఈస్ ఎ షెఫ్, హీఈస్ ఎ గురు, హీఈస్ ఎ డాక్టర్, హీఈస్ ఎ ప్లంబర్, హీఈస్ ఎ సైకాలజిస్ట్, వాట్ నాట్, హీఈస్ ఎవ్రీథింగ్. కోతి ఒక మెట్టు ఎక్కితే మనిషి అయింది, మనిషి ఇంకో 1000 మెట్లు ఎక్కితే అంజీ అవుతాడు. ఆముదాల ఆంజనేయులు అలియాస్ అంజీ. సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ క్యారెక్టర్, రిమెంబరింగ్ లెజెండరీ కుండు హనుమంతరావు గారు. మన చైల్డ్హుడ్ని ఆసంగా చేసిన వాళ్ళలో టాప్లో ఉండే యాక్టర్ ఈయన. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి ఆంజనేయులుగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు. అమృతరావులు ముగ్గురు వచ్చిన యాక్సెప్ట్ చేసిన ఫ్యాన్స్ అంజీగా మిమ్మల్ని తప్ప ఎవరిని ఊహించుకోలేకపోయారు సార్. థ్యాంక్ యూ సార్, వీ విల్ లవ్ యూ ఫర్ ఎవర్. అండ్ కమింగ్ టు ద టాపిక్, అంజీ లాంటి ఫ్రెండ్ ఉంటే గంజమ్మి కూడా బెంజ్ కొనొచ్చు. అంటే ఒక్కొక్కసారి బెంజమ్మి కూడా గంజలేదు అనుకోండి, అది వేరే విషయం. అంటే అన్నిట్లో 100% స్ట్రైక్ రేట్ అంటే కష్టం అండి. అంజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ విషయాలు: బీయింగ్ కామ్ అండ్ బ్రాడ్ మైండెడ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ టాలెంట్.
స్పాంటేనిటీ. ఫస్ట్, బీయింగ్ కామ్ అండ్ బ్రాడ్ మైండెడ్. పెళ్లి చూపుల్లో విజయ్ దేవరకొండ ఫిక్షనల్ రా, అంజీ సార్ ఒరిజినల్. ఈ రోజుల్లో ప్యాషన్ కోసం నిలబడి ట్రై చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 25 years బ్యాక్, ఆల్మోస్ట్ 25 years బ్యాక్ వచ్చిన అమృతంలో తన ప్యాషన్ అయిన కుకింగ్ కోసం నిలబడిన గొప్ప క్యారెక్టర్ అంజీ. తన వైఫ్ శాంత జాబ్ చేస్తుంటే ఇంట్లో ఉండి వంట చేయడం, విచ్ ఈజ్ ప్రోగ్రెసివ్ ఈవెన్ టుడే. సమాజంలోని స్టీరియోటైప్లు అందరినీ డైరెక్ట్గా గొడ్డలతో నరికేశారు కుండం గంగరాజ్ గారి ఒక్క క్యారెక్టర్తో. ఒరే ఆంజనేయులు అంటూ సాగే టైటిల్ సాంగ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది అమృతం అంజీతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన అంజీ. ప్రతి ఎపిసోడ్లో ఒక ప్రాబ్లం రాగానే ఐడియా అంటూ అంజీ చెప్పే డైలాగ్ ఎపిసోడ్ మొమెంటమ్నే మార్చేస్తుంది. కూల్ అండ్ కామ్ మైండ్తో ఎలాంటి ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీ వెతికే మైండ్ సెట్. అంజీ ఈజ్ ద రియల్ మోటివేషనల్ గురు కాదా చెప్పండి? బీ కూల్. ధోనికి ట్రైనింగ్ ఇచ్చింది మనమే, అంజీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎలాంటి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయకుండా యూట్యూబ్ లేని రోజుల్లో ఒక హోటల్కి కంప్లీట్ షెఫ్గా ఉండి రన్ చేయడం, అక్కడి నుంచి టీవీలో కూడా వంటల ప్రోగ్రామ్ చేసే రేంజ్కి వెళ్ళడం, దానికి తోడు సర్వం అనే అసిస్టెంట్లు హ్యాండిల్ చేసే మేనేజర్గా కమ్ కుక్ కమ్ అడ్వైజర్ కమ్ బిజినెస్ పార్ట్నర్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమ్మమ్మకి హస్బెండ్ మన అంజీ. ఇఫ్ యూ ట్రై యూ మే ఫెయిల్, ఇఫ్ యూ డోంట్ ట్రై యూ విల్ డెఫినెట్లీ ఫెయిల్, అంజీ మ్యాన్. నెక్స్ట్, బీ క్రియేటివ్ అండ్ బీ స్పాంటేనియస్. ఎవరన్నా ఒక ఐడియా వ్యక్తిస్తే ఏం చేస్తారు? ఏమీ చేయరు. బట్ మన అంజీ సార్ కూడా అలా కాదు. ఒక ఐడియా వ్యక్తిస్తే స్పాంటేనియస్గా ఇంకో ఐడియా, అది కూడా పోతే ఇంకోటి, అలా ఒక చైన్ రియాక్షన్ క్రియేట్ చేసి అమృతం మెడలోని చైను చేతికున్న రింగ్స్ అన్నీ అమ్మేసేదాకా ఏదో ఒకటి ఐడియా చెప్తూనే ఉంటాడు. వినాయక చవితికి లడ్డూ చేసి గిన్నెస్ రికార్డు కొట్టాలన్నా, అన్లిమిటెడ్ ఫుడ్ కూపన్స్ పెట్టాలన్నా, ఇవన్నీ కాదండి, అసలు జొమాటో స్విగ్గీ లేని టైంలోనే ఫుడ్ డెలివరీ ఐడియా, ఓనర్సే బ్రాండ్ అంబాసిడర్స్గా ప్రమోట్ చేయడం, చెప్పుకుంటూ పోతే ఎన్ని 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 ఐడియాలు సార్ మన అంజీ సార్ వాడివి. ఎన్ని చేసినా లాస్ట్కి అంజీ ఐడియాల వల్లే కదా అమృత ఇలా 5 star హోటల్ అయింది. బీ క్రియేటివ్, బీ స్పాంటేనియస్, నెవర్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్, అంజీ. సినిమాల్లో వెళ్ళాలంటే ఫస్ట్ తొడగొట్టి తర్వాత హీరోని కొట్టి లాస్ట్కి అన్నీ మడత పెట్టుకుపోయే క్యారెక్టర్లు వస్తున్న టైంలో, సీరియల్స్లో అయితే మరీ దారుణంగా కాఫీలో విషయం కలపడం తప్ప వేరే పనే లేని లేడీ విలన్లో నిండిపోయిన రోజుల్లో అప్పుడు వచ్చాడు సార్ గోల్డ్ బెల్ట్తో ఒక వజ్రం. గట్టిగా మాట్లాడితే అప్పాజీ అసలు వెళ్ళనే కాదు, బెల్ట్ తీస్తే గాంధీ కన్నా మహాత్ముడు, అడగకుండానే ₹1,00,000 అప్పించే దాన కర్ణుడు. బెల్ట్ పెట్టుకుంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకోండి. సో బేసిక్గా ప్రాబ్లం బెల్ట్లో ఉంది. అప్పాజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ఆల్వేస్ బీ ప్రొయాక్టివ్, మోర్ రిస్క్ మోర్ రిటర్న్స్. సో ఫస్ట్ది ఆల్వేస్ బీ ప్రొయాక్టివ్. ఒక ఎపిసోడ్లో బీరువాలో ఉన్న 10,000 చూసుకొని అప్పాజీ అనే డైలాగ్, ఈ 10,000ని ఎలాగైనా పనిలో పెట్టాలి, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనే భారీ ఎకనామిక్ సూత్రాన్ని ఒక్క మొక్కలో చెప్పేసి రూపాయిని సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే అది ఇంకో రూపాయిని తీసుకొస్తుంది అనే విషయాన్ని చెప్తారు మన అప్పాజీ. నెవర్ ఎవర్ లీవ్ ఏ స్టోన్ అన్టర్న్డ్, ఫైండ్ ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్, బీ ప్రొయాక్టివ్, అప్పాజీ. నెక్స్ట్, మోర్ రిస్క్ మోర్ రిటర్న్స్. అమృతమైన అంజీ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వాళ్ళని 100% మనస్ఫూర్తిగా నమ్మే ఏకైక వ్యక్తి అప్పాజీ. చాలాసార్లు వాళ్ళ ఫెయిల్యూర్ని క్యాష్ చేసుకుని కూడా లాభపడతాడు. ఒక్కొక్కసారి వాళ్ళ సక్సెస్ని అండర్ ఎస్టిమేట్ చేసి మాడిపోయిన పెసరట్లు కూడా తింటాడు. బట్ ఎనీవే, ట్రై విత్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ బాస్కెట్, మోర్ రిస్క్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో రాదర్ దెన్ సిట్టింగ్ ఐడిల్, అప్పాజీ. అప్పాజీ లేని అమృత విలాస్, డ్యాన్స్ లేని చిరంజీవి సినిమా రెండు ఒకటే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫేస్ చేసే చిన్న చిన్న కష్టాలన్నింటినీ కలిపి వాటికి ఒక బాడీ ఇస్తే అప్పాజీలాగా ఉంటుందేమో. ఏడ్చే అంత పెద్ద కష్టాలు కావు, వదిలేసేంత చిన్న తిప్పలు కాదు. ఏదేమైనా అప్పాజీ అంటే పెసరట్లు పెనాల్టీలే కాదండి, అమృతం అనే అందమైన ముగ్గులో అందాన్ని పెంచి గొప్పెమ్మ. జై అప్పాజీ, జై జై అప్పాజీ. ఏడ్చేవలే నీ మొహం మండ, నా పర్మిషన్ లేకుండా నా లైఫ్లోంచి ఇన్స్పైర్ అయినందుకు ఒక 1000 పెనాల్టీ కట్టు, అప్పాజీ. అంటే అది నెక్స్ట్ వెళ్ళిపోతాం.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అమృత విలాస్ చెట్టు నీడలో చేరిన తమిళ సర్వేశ్వరన్ మన తెలుగు సర్వం గురించి ఏం చెప్తాను చెప్పండి. హస్తినాపుర సింహాసనానికి భీష్ముడు, మాహిష్మతికి కట్టప్ప, అమృత విలాస్కి సర్వం. అంతే. సర్వం మనకి నేర్పించేవి. లాయల్టీ ఈజ్ బెస్ట్, ఆల్వేస్ క్రియేట్ ఎన్ ఇంపాక్ట్. సో ఫస్ట్ది లాయల్టీ ఈజ్ బెస్ట్. కెనడాలో నెలకి 50,000 జీతం వచ్చే ఛాన్స్ వచ్చినా అమృత విలాస్ కోసం వదిలేసుకున్న గొప్ప స్వామి భక్తుడు సార్ మన సర్వం. అంటే అది ఉమాదేవి కోసం అని టాక్, అది వేరే విషయంలేండి. సర్వం తానే నడిపిన ఎపిసోడ్స్లో కూడా మనకి ఎంటర్టైన్మెంట్లో కొదవ ఉండదు. ఎప్పుడైనా సరే తన పనులతో అమృత విలాస్కి మేలు చేయాలనుకుంటాడే కానీ వేరేలా అనుకోడు. కానీ లాస్ట్కి ఏమవుద్దో మనందరికీ తెలుసులేండి. స్టిల్ లాయల్టీ అనే మాట వస్తే సర్వం ముందు సర్వం తర్వాత అని తెలుగు ప్రజలంతా అనుకునేలాగా చరిత్రలో నిలిచిపోతాడు మన సర్వం. బీ లాయల్. ఆపర్చునిటీస్ మే కమ్ అండ్ గో, బట్ లాయల్టీ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ టఫ్ టైమ్స్. సర్వం. ఆల్వేస్ క్రియేట్ ఎన్ ఇంపాక్ట్. అంజీ సార్వాడు ట్రైనింగ్, ఉమాదేవి మీద ప్రేమో, అప్పాజీ మీద కోపం వల్ల వచ్చిన తెగింపో తెలియదు కానీ సర్వం బ్రెయిన్ సర్వెంట్ కన్నా స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్ లాగా పనిచేస్తుంది చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ పార్సిల్ ఇచ్చడం అంటే బైక్ ట్యాక్సీ నడిపి ర్యాపిడో, ఓలా లాంటివి లేని రోజుల్లోనే అవి స్టార్ట్ చేస్తాడు. వంటల్లో ఇన్వెన్షన్ చేసి అప్పాజీ మీద చేసిన ప్రయోగాలు. హీ ఆల్వేస్ ట్రై టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ అమృతం అండ్ అంజీ అండ్ క్రియేట్ ఎ సపరేట్ ఇంపాక్ట్. స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్, మేక్ ద స్టేజ్ యువర్స్. సర్వం. నెక్స్ట్ శాంత. అమృతం మొత్తంలో మోస్ట్ అండర్ రేటెడ్ క్యారెక్టర్ ఈమె. నాకు తెలిసిన ట్రూ ఫెమినిస్ట్ కూడా ఈమె. తన కాళ్ళ మీద తాను నిలబడి తన భర్త ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ని అర్థం చేసుకొని షీ సపోర్ట్స్ హిమ్. అమృతం వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ టైం వీళ్ళ పక్కింట్లోకి వచ్చినప్పుడు టెలిఫోన్ రా కనెక్షన్స్ వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. అక్కడ తను బిహేవ్ చేసే విధానం, తను చూపించే మెచ్యూరిటీ, హోలీ ఎపిసోడ్స్లో, గాలిపటాల ఎపిసోడ్స్లో లిటరల్లీ షీఈస్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అనిపిస్తుంది. ఫెమినిజం అంటే ఇదిరా, మెచ్యూరిటీ అంటే ఇదిరా అనేలా ఉంటుంది ఆ క్యారెక్టర్. మోర్ ఓవర్ తను ఎప్పుడు తన భర్త ఇంకా అమృతం ఫ్రెండ్షిప్ని క్వశ్చన్ చేయదు, వాళ్ళు ఏం చేసినా సరే. ఎందుకంటే తను వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఒకే వేవ్ లెంత్లో ఉండే వాళ్ళ తింగరతనాన్ని అర్థం చేసుకుంది కాబట్టి. ఇట్స్ ఎ రియల్ లెసన్ టు మోస్ట్ ఆఫ్ టుడేస్ హౌస్ వైఫ్స్. ట్రస్ట్ యువర్ పార్ట్నర్ నో మ్యాటర్ వాట్. శాంత. అదర్ క్యారెక్టర్స్. అమృతం వైఫ్ సంజు, అమృతం మావయ్య గారు, ఉమాదేవి, అప్పాజీ వైఫ్, అమృతం మేనేజర్ అంబుజం, రబ్బర్ బాలాజీ, ఇలా ప్రతి క్యారెక్టర్లో కూడా చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి. వై అమృతం ఈజ్ కల్ట్ క్లాసిక్. అమృతం ఎందుకు క్లాసిక్ అంటే అది నిజం కాబట్టి. ఎస్, చాలా గొప్ప నిజం. ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో బాధని తీసేసి చూస్తే ప్రతి ప్రాబ్లం కూడా కామెడీయే. మార్క్ ట్వైన్ చెప్పినట్టు కామెడీ ఈజ్ ట్రాజడీ ప్లస్ టైం. ఆ టైమింగ్ అమృతంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఎవరైనా ఫ్యాన్స్ అయిపోయేంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ రైటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నీట్ అండ్ క్లీన్ రైటింగ్ అండ్ డైలాగ్స్. ఎవరు కూడా ఇబ్బంది పడే డైలాగ్ 313 ఎపిసోడ్స్లో ఒక్కటి కూడా ఉండదు. దట్స్ వై అమృతం ఈజ్ కల్ట్ క్లాసిక్. అమృతం ఈజ్ అన్ ఎమోషన్. వై దేర్ ఈజ్ నో అదర్ షో లైక్ అమృతం. అమృతంలో టోటల్గా 313 ఎపిసోడ్స్ వచ్చాయి. ఒక్కో ఎపిసోడ్లో టచ్ చేసిన టాపిక్స్ 25 years బ్యాకే కాదు, ఈ రోజుకి కూడా రిలవెంట్గా ఉంటాయి. పాలిటిక్స్ నుంచి టీవీ సీరియల్ వరకు, ఆది మానవుడు నుంచి ఏ టెక్నాలజీ వరకు అమృతం టచ్ చేయని టాపిక్కే లేదు. అమృతం ఈజ్ ఏ సోషల్ సెటైర్. సమాజంలో జరిగే ప్రతి విషయం అమృతంలో ఉండేది. సో ఆ క్యారెక్టర్స్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని చూసిన జనం ఆ తర్వాత చేసిన చందమామల అమృతం విజయ్ లాంటి షోస్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆ షోస్లో ఆ మ్యాజిక్ లేదు. ఆ షోస్ ఫెయిల్ అవ్వడానికి అమృతం లెగసీని మ్యాచ్ చేయలేకపోవడం ఒక కారణం అయితే, లెజెండరీ గుండు హనుమంతరావు గారు లేకపోవడం ఇంకో రీజన్. అంజీ క్యారెక్టర్లో ఆయన తప్ప ఎవరిని ఊహించుకోలే. అమృతం ఇన్స్పిరేషన్తో ట్రై చేసిన వేరే షోస్ అయితే ఫెయిల్డ్ ఐటమ్స్గానే మిగిలిపోయాయి. సో ఫైనల్గా అమృతం లాంటి సీరియల్ మళ్ళీ వస్తుందా అంటే నన్ను అడిగితే రావాల్సిన అవసరం లేదు. ఆ 313 ఎపిసోడ్ల మ్యాజిక్, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఆ క్యారెక్టర్స్, అది చాలు. త్రివిక్రమ్ గారు చెప్పిన ఒక డైలాగ్ని కొంచెం మార్చి చెప్పాలంటే, అమ్మ, ఆవకాయ, అమృతం. కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మనతో ఉంటే చాలు. మనం ఒక చెంచాడు భవసాగరాలు. కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.